ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ఈ జాతరను ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ జాతర ఏర్పాట్ల కోసం 40 లక్షలు కేటాయించింది సర్కార్. నాగుబ జాతర నిర్వహణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే నాగుబ జాతరను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో జరిగే జాతర ఏర్పాట్లను మంత్రి జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్ సమీక్ష నిర్వహించారు. ఆదివాసుల ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలి రానుండటంతో అడవి తల్లి పులకరించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత పెద్దదైన నాగుబ జాతరలో ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. జాతర ఏర్పాట్ల కోసం 40 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి చందులాల్. గిరిజనాభివృద్ధి శాఖ నుంచి 2 కోట్లు కేటాయించి ధర్మసత్రం, దర్బార్ హాల్ తో పాటు ఇతర ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు. మండప ఆధునికీకరణ, రాజగోపుర నిర్మాణాలు, దేవాలయ పునరుద్ధరణ కోసం 1,50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నాగుబ జాతరకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రులు. ఈ ఆదివాసీ జాతరకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు.